వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. గతంలో కొమరంభీం విగ్రహావిష్కరణ సమయంలో తనతో పాటు తన మనవడిని కూడా అరెస్ట్ చేయించారని ఆమె గుర్తు చేశారు. నాడు చేసిన తప్పుకు తాము వెంటపడి మరీ శ్రీధర్ బాబును ఎన్నికల్లో ఓడించామని, మళ్లీ ఇప్పుడు తమతో పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా మస్పూర్ మండలంలో ఒక ఆటో డ్రైవర్ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో నడుపుతుండగా అధికారుల అహంకారంతో అతని ఇల్లు కూల్చివేయబడింది. నిలువ నీడ లేకుండా పోయిన ఆటో డ్రైవర్ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. అధికారులు అక్రమంగా ఇల్లు కూల్చివేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కౌడుగాని వెంకటేష్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాల్లో విఫలమైందని, వీటిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. భద్రాచలం పట్టణంలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులపై ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులను పట్టుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వాహనాలకు అక్కడే నెంబర్ ప్లేట్లు వేయించారు. పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలానాలను కట్టాలని సూచించారు. దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, మదనాపురం మండలాల శివార్లలోని భీమా ఫేజ్ 1 పంప్ హౌస్ నుండి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ భీమా పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్లే ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతాంగానికి సాగునీరు, తాగునీరు అందుతుందని పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని పానీపూరి విక్రయ దుకాణాల్లో ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వైద్య ఆహార భద్రతా అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అపరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారు చేస్తున్న పూరీలు, పప్పు, నీటిని అధికారులు గుర్తించి వాటిని వెంటనే తొలగించారు. ఆహార పదార్థాల తయారీలో పాటించాల్సిన జాగ్రత్తలు, నియమాలపై విక్రేతలకు అవగాహన కల్పించి పని సమయంలో తప్పనిసరిగా ఆప్రాన్లు, హెయిర్ క్యాప్స్ ధరించాలని ఆదేశించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై ఎల్కతుర్తి మండలం జిల్గుల్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు. గ్రామాభివృద్ధికి పారిశుద్ధ్యం, పచ్చదనం, నాణ్యమైన విద్య 3 ప్రధాన స్తంభాలని, వీటి సమన్వయంతో గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె అన్నారు. సెగ్రిగేషన్ షెడ్, ఉపాధి హామీ పనులు, పాఠశాలలను పరిశీలించి తడి, పొడి చెత్త వేరు చేయడం, కంపోస్ట్ ఎరువు తయారీ ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే రోహిత్ పేర్కొన్నారు. చిన్నశంకరంపేటలో మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చినా ఆశించిన స్థాయిలో ఇల్లు అందించలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నిరుపేదలకు గృహ వసతి కల్పించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగు పనులను ముమ్మరం చేశారు. తొలకరి వర్షాలతో దిక్కులు సిద్ధం చేసి విత్తనాల కొనుగోలులో నిమగ్నమయ్యారు. గుండాల, ఆలపల్లి, ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో మొక్కజొన్న, పత్తి సాగుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయన్న హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రతికమ్మగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.